జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు నేను వచ్చాను. నేను క్రైస్తవం నుంచి బయటకు వచ్చి సనాతన ధర్మాన్ని నమ్ముకొని హిందువుగా మారి యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతా ఉంది. ప్రస్తుతం సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉండి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి కొంతమంది హిందువులు సపోర్ట్తో ఇంతవరకు కూడా నేను నడిపించగలిగాను. అయితే తర్వాత చాలామంది అన్సబ్స్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఏంటంటే సంవత్సరం నుంచి నేను అడుగుతున్నాను, ఇంట్లో ఉండి కాదు బయట సమాజంలోకి వెళ్ళి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకొని వీడియోలు తీస్తూ మన ధర్మ ప్రచారం చేయాలి. అందుకు ఒక వెహికల్ కావాలి, ఒక 23,000 రూపాయలు అవసరం ఉందని చెప్పి సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్నాను. ఎవరు కూడా ముందుకు రావడం లేదు. సంవత్సరం అయిపోయింది. 2025లో మొదలుపెట్టాను. ఫిబ్రవరిలోని 2025 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఇది 2026 ఫిబ్రవరి నాటికి సంవత్సరం పూర్తి అయిపోయింది. సంవత్సరం దాటిపోయింది. జై శ్రీరామ్. ఇక నేను ఈరోజు రాత్రి 11 గంటలకి నేను యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట వాతావరణం చూపించాలన్నా, వీడియోలు తీయాలన్నా, ధర్మ ప్రచారం చేయాలన్నా పూర్తి మద్దతు సపోర్ట్ ఉండాలి. ఒక్క 23,000 రూపాయలు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వెహికల్ లేనిదే నేను బయట గ్రామాలను దర్శించలేను, ఛానల్ నడిపించలేను. ఇంట్లో ఉండి మెసేజ్లు చేయడం చాలా ఇది నాకు చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో ఉండి వీడియోలు చేస్తే ఎవరు చూడడం, బయటికి వెళ్ళి సమాజంలో జరుగుతున్నాయని చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తుంది, సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఉంటాయి, నాకు యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. అలా కాక ఇంట్లో ఉండి నేను ఇలా చెప్తా ఉంటే ఎవరు కూడా వీడియోలు చూడరు. అందుకే ఆలోచించాను, దయచేసి ఎవరైనా సరే నా ఛానల్ ఉండాలి, మీరు కొనసాగించండి, 23,000 రూపాయలే కదా నేను ఈరోజు పంపిస్తూ ఉన్నాను అన్నట్లయితే ఫోన్పే నెంబర్ ఉంది స్క్రీన్ మీద వెంటనే పంపించండి. జై శ్రీరామ్. ఆ 23,000 రూపాయలతో బండి కొనుక్కొని చుట్టుపక్కల ఉన్న వీడియోలు తీసి మీ పేరు మిమ్మల్ని చనిపోయేంతవరకు కూడా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ ధర్మ ప్రచారం నేను చేసుకుంటానని అతి మిక్కిలుగా వేడుకుంటున్నాను. అంతేకాకుండా పాస్టర్లు సువార్త పేరుతో మంచి మంచి అమ్మాయిల్ని వాడుకోవడం, కడుపులు చేసి వదిలేయడం, పెళ్లి పేరుతో వాళ్ళని రేపులు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా వెలుగులోకి రావు, కొన్ని మాత్రం వెలుగులోకి వస్తాయి. నేను ఎన్నో చూశాను. అయితే ఒక వీడియో చూసి ఒకసారి మీరు చూడండి, పాస్టర్లు చేస్తున్న మోసాలు అలాంటి. బ్రేకింగ్ న్యూస్. భక్తి ముసుగులో కామాంధులు రెచ్చిపోతున్నారు. చర్చిని అడ్డం పెట్టుకుని ఒక పాస్టర్ అడ్డదారి తొక్కాడు. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు ముఖం చాటేసిన వైనం నంద్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. న్యాయం కావాలంటూ బాధితురాలు ఏకంగా చర్చి ముందే ఆందోళనకు దిగడంతో పాస్టర్ భాగోతం వెలుగు చూస్తుంది. నంద్యాల దేవ్ నగర్ లోని ఓ చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్న ప్రభు కుమార్ అసలు స్వరూపం బయటపడితే ప్రభు కుమార్ మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం కొనసాగించాడు. సదరు యువతి గర్భం దాల్చింది. తీరా గర్భవతి అని తెలిసి పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆ పాస్టర్ తన నైజాన్ని బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఆమెకు కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఇవాళ దేవనగర్ చర్చి ముందు బైఠాయించింది. జై శ్రీరామ్. ఒక నిమిషం ఆగాలి. వీడియో మళ్ళీ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూశారు కదా. జై శ్రీరామ్. పాస్టర్లో చాలామందిని ఇదే విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లల జీవితాలతోనే ఆడుకుంటూ ఉన్నారు. చాలామందికి అర్థం కాదు. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. బైబిల్ స్టడీతోని ఈబిఎస్ ద్వారా ఇలాగ ఎన్నో జరుగుతూ ఉన్నవి కనుక ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ చెప్పడము కుదరదు. వీడియోలు తీయాలి, సమాజంలోకి వెళ్ళాలి, జరుగుతున్నది వీడియో రూపంలో చూపించాలి. కొన్నే వెలుగులోకి వస్తూ ఉన్నవి. కనుక మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే వెహికల్ కొనడానికి సహాయం చేయండి. మన ధర్మ ప్రచారం ముందుకెళ్ళడానికి ఇది మీరు కృప చూపించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్.